ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శక్తిగల నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమి గల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. He rises the poor from the dust and lifts the needy from the ash heap. 1 Samuel chapter 2 verse 8. ఈ రోజుకు గాను ప్రేమగల మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడు. పడిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, ఏ ఆధారము లేక దిగులు చెందుతున్నప్పుడు, ఈ లోకము చేత అవమానింపబడి నిందింపబడుచున్నప్పుడు ఎవరయ్యా మనకు సహాయము చేశారంటే ఎవరో కాదండి, ఏ నరమాత్రుడో కాదండి, కేవలం యేసు ప్రభు వారు మాత్రమే మనల్ని లేవనెత్తగల సమర్థుడు. ఆయన మాత్రమే మన స్థితిని మార్చగలడు. ఆయన మాత్రమే మన బ్రతుకును మార్చగలడు. ఈ రోజున నీవు అవమానింపబడిన స్థితిలో ఉన్నావేమో, తృణీకరింపబడిన వ్యక్తిగా ఉన్నావేమో, వెలివేయబడిన, దూషింపబడుతున్న, నీచముగా చూడబడుతున్న వ్యక్తిగా నీ స్థితి ఉన్నదేమో. బాధపడకు, దేవుడు నిన్ను ఆ స్థితిలో నుండి లేవనెత్తబోతున్నాడు. దేవుడు నీ చీకటిని వెలుగుగా మార్చబోతున్నాడు. యేసయ్య నీ బ్రతుకును ఆనందమయముగా చేయబోతున్నాడు. ఈరోజు మనకు ఇవ్వబడిన ఈ లేఖన భాగములో ఈ మాటలు పలుకుతున్నది, ఈ విలువైన ధైర్యమునిచ్చే మాటలు చెబుతున్నది ఎవరు అంటే హన్న, సమూయేలు తల్లి. హన్నాకు గర్భఫలము లేదు, కృంగిపోతుంది. తన భర్త అయిన ఎల్కానా చాలాసార్లు ఓదార్చాలని చూశాడు. చాలా సందర్భాల్లో ఆమెకు కావలసిన దానికంటే ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఒకసారి ఆమె ఏడుస్తుంటే ఎల్కానా వచ్చి ఈ విధంగా అంటున్నాడు, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారము ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడను కానా అని. ఈ మాటలకైతే హన్న ఆ సమయంలో కొంచెం ఓదార్చబడి ఆహారం పుచ్చుకుంది. కానీ తరువాత మరలా గుర్తుకొస్తుంది, నాకు పిల్లలు లేరు అని. అవునండి, ఈ రోజున అనేకుల పరిస్థితి కూడా ఈ విధంగానే ఉన్నది. మనకున్న బాధ మనకే తెలుసు, మనకున్న సమస్య మనకే తెలుసు. దాని నుండి ఎవరు ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా బయటకు తీసుకురాలేరు. ఆ క్షోభ నుండి, ఆ కన్నీటి వేదన నుండి, ఆ దుఃఖకరమైన పరిస్థితుల్లో నుండి ఎవ్వరు మనకు శాశ్వతమైన పరిష్కారమో చూపించలేరు. ఈ రోజున ఈ మాటలు వింటున్నా నీవు కూడా అటువంటి విధంగానే బాధపడుతున్నావేమో. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఎన్నిసార్లు నిన్ను ఓదార్చినా తీరని శోకము నీలో ఉన్నదేమో. అయితే నీ శోకాన్ని తీర్చేవాడు, నీ కన్నీటిని తుడిచేవాడు దేవుడు మాత్రమే. ఆ రోజున హన్న దుఃఖమును ఎవ్వరూ ఆపలేకపోయారు. ఆమె పరిస్థితి ఎలా ఉన్నదంటే, ఆమెతో పాటుగా ఉన్న ఎల్కానా మరో భార్య, ఆమె ఇంకా విసిగించి, నాకు పిల్లలున్నారుగా నీకు లేరుగా అని అనుక్షణము జ్ఞాపకం చేసి కావాలని మరీ కృంగదీసేది. నిజమే కదండి. ఈ రోజున ఈ లోక జనులు ఎలా ఉన్నారో, మనకేదైనా లేకపోతే, మనము ఏదైనా కోల్పోతే, మనకు వారికంటే ఏదైనా తక్కువైతే వారికే అది ఉన్నట్లు పదే జ్ఞాపకం చేస్తూ బాధ పెడతారు. అది పేదరికమైన, జాబ్ అయినా, మంచి స్థితి అయినా, పిల్లలైనా, ఏదైనా మనకు లేని దానిని ఈ లోకము గుర్తు చేసి మరీ ఏడిపిస్తుంది. ఈ రోజున పెంట కుప్పల పైన పడి ఉండడం, ఎవరూ లేని వారిగా మిగిలిపోవడం, లేని వారిగా ఉండిపోవడం అంటే నిజంగా పెంట కుప్పల మీద ఉండడం కాదు, నిజముగా ఒంటరిగా మారటం కాదు, నిజముగా ఏమీ లేని వారిగా ఉన్నామని కాదు. మన యొక్క పరిస్థితి, మన యొక్క స్థితి ఆ విధంగా మారడం. ఆ రోజున హన్న తనను తాను పోల్చుకుంటుంది, నా స్థితి ఇది అని, నేను దీనమైన దానిని అని. అంటే నిజంగా డబ్బు లేనిదా? తినడానికి కూడా తిండి లేనిదా? నిజముగా పెంట కుప్పలపైన నివసిస్తుందా అంటే కాదు. గాని ఆమె హృదయములోని వేదన అటువంటిది. తరువాత ఆమె యొక్క యథార్థతను బట్టి, ఆమె యొక్క కన్నీటి ప్రార్థనను బట్టి దేవుడు ఆమెను కరుణించి
సమూయేలును కుమారునిగా అనుగ్రహించాడు. అందుకే హన్నా సుస్పష్టముగా మనందరికీ చెబుతూ ప్రార్థిస్తుంది, మన దేవుడు పడిపోయిన మనల్ని లేవనెత్తువాడు అని. ఈ లోకం అంతా పడిపోయిన నిన్ను చూసి నవ్వుతుందేమో ప్రియమైన సహోదరి సహోదరుడా, కానీ నీవు నమ్మిన యేసయ్య నిన్ను ఆ పెంట కుప్ప మీద నుండి, ఆ లేమిగల పరిస్థితుల నుండి, ఆ అనారోగ్య సమస్యల నుండి, అశాంతికరమైన పరిస్థితుల నుండి, ఆ పేదరికము నుండి లేవనెత్తబోతున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీ పరిచర్యను, నీ పనులను, నీ జాబును, నీ వ్యాపారాన్ని దేవుడు బహుగా దీవించి నిన్ను చూసి నవ్విన వారి ఎదుటనే తల ఎత్తుకొని తిరిగేలా దేవుడు చేస్తాడు. అయితే నీ ఒక పని చేయాలి. హన్నా వలె నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి. హన్నా వలె దేవుని సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించాలి. నీ ప్రతిఫలము ఏదైనా, ఎటువంటిదైనా దేవునికి ఇవ్వాలి. అప్పుడు దేవునికి నీ చేతిని ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఘనమైన, ఆశీర్వాదకరమైన, క్షేమమైన స్థితిలో నిన్ను ఉంచుతాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. ఆశ్చర్యకరుడవైన దేవా, ఆలోచనకర్తవైన మా తండ్రి, ప్రేమ స్వరూపుడా, శాంతి స్వరూపుడా, మీకు స్తోత్రములయ్యా. ఈ లోకమునే నోటి మాటతో కలగజేసిన పూజ్యుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయా, మంటిలో నుండి లేవనెత్తువాడవు నీవే అని, పెంట కుప్పల మీద నుండి మమ్మల్ని లేవనెత్తువాడవు నీవే అని, అయా మరి తండ్రి, నిందింపబడుతున్న వారిని, అవమానింపబడుతున్న వారిని తండ్రి, అయా మరి తండ్రి వారికి సహాయము చేసి ప్రభువా, అయా వారి యొక్క పరిస్థితిని మార్చగల దేవుడవు నీవు మాత్రమేనని తండ్రి ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి, బలపరిచి, ఆదరించి, అయా ప్రోత్సహించిన విధానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా దీనులను పైకి లేవనెత్తువాడవు నీవే ప్రభువా. అయా అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, బలపరచండి. మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు నా ప్రభ ఈ రోజున నా తండ్రి వారికి వచ్చిన సమస్యలను బట్టి, వారికి వచ్చిన శోధనలు బట్టి దిగులు చెందుతున్నారో, అయా మరి తండ్రి అయా శోకములో మునిగి ఉన్నారో, వారి యొక్క దుఃఖాన్నంతటిని తీసివేయండి అయ్యా. వారికి ఉన్న బాధను, వారికి ఉన్న సమస్యను కొట్టివేయండి ప్రభా. సమస్యను సైతము గద్దింపగల దేవుడవు తండ్రి, మీకే వందనములయ్యా. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, రుణ భారాల నుండి విడుదల దయచేయండి అయా. రుణము తీసుకునే వారిగా కాదు గాని రుణం ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా జాబు లేని బిడ్డలను దీవించండి అయ్యా. వారికి మంచి జాబును మీరు అనుగ్రహించండి నా తండ్రి. అయా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం ఉంచుకోనండి నా ప్రభ. అయా మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపమని వేడుకుంటున్నాం తండ్రి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం ఉంచుకోనండి నా ప్రభ. అయా మంచిగా ఎగ్జామ్ రాసి మంచి మార్కులతో పాస్ అవునట్లుగా కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అయా చిన్న బిడ్డలను కాచి కాపాడండి అయా. పగలు ఎండ దెబ్బైనను తగలకుండా తండ్రి మీ యొక్క క్షేమాన్ని, సురక్షితముగా బిడ్డలు నివసించుటకు కృపను అనుగ్రహించండి అయ్యా. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు నా ప్రభ మీకు వ్యతిరేకులుగా ఉన్నారో వారి హృదయాన్ని మార్చండి. కఠినమవుతున్నటువంటి హృదయాన్ని తీసివేసి ప్రభ మాంసపు గుండెను వారికి దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. మీ రక్షణ సువార్త తెలియక నశించిపోయే వారు ఎందరో ఉన్నారు ప్రభ. నశించిన దానిని వెతకి రక్షించుటకి లోకానికి వచ్చి ఉన్నారు ప్రభ. అయ్యా మీరే బిడ్డలకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి దేవుడవు అయా, కృపగలిగిన దేవుడవు తండ్రి, యథార్థవంతుడు నైనా తండ్రి, యథార్థ హృదయుల ఎడల యథార్థముగా ఉండువాడవు తండ్రి. అయా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. గర్భఫలము లేని బిడ్డలకు ప్రభ గర్భఫలాన్ని దయచేయండి. అద్భుత కార్యమును వారి జీవితంలో మీరు జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా త్రాగుడు వ్యసనాలకు బానిసలై ప్రభ, వ్యభిచార వ్యసనాలకు బానిసలై ప్రభ, మరి కుటుంబాన్ని ప్రక్కన పెట్టి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న బిడ్డలతో మీరు మాట్లాడండి అయా. కుటుంబాలను కట్టువాడవు నీవేనా ప్రభ, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ. ఆశ్చర్యకరుడవు ఇంకా ప్రభ, ఎందరైతే బిడ్డల జీవితంలో తండ్రి అయా దుఃఖం ఉన్నదో ఆ దుఃఖాన్ని కొట్టివేయండి. మారా వంటి జీవితాన్ని మధురముగా మార్చగలిగిన దేవుడు, కన్నిటిని తుడిచి నాట్యముగా మార్చువాడవు అయా. మరి ఎండిపోయిన ఎముకలకు సైతము జీవాన్ని పోయగల సమర్థుడవు ప్రభ. అయా బిడ్డలు మనుషుల తట్టు, లోకము తట్టు చూడకుండా
తప్పకుండా వారి యొక్క మనోనేత్రాలను నీ వైపు తిప్పుకొనుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున అయా మరి తండ్రి దిక్కులేని స్థితిలో ఉన్నారో వారిని ఆదరించి ధైర్యపరచమని బలపరచమని వేడుకుంటున్నాం. కృపా కనికరము మీ యొక్క బాహువు ప్రతి బిడ్డ పైన అనుగ్రహించమని, అయా దైవజనులకు, సువార్థికులకు, మిషనరీస్ కి మీరు తోడై ఉండమని, అయా విశ్వాసులను మీరు బలపరచమని, సంఘం ఎత్తబడే సంఘముగా ప్రతి సంఘాన్ని మీ కొరకు నిలవబెట్టుకోమని వేడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ యొక్క పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.